కావాలి, డబ్బు కావాలి. డబ్బు ఎప్పుడు కావాలి, ఎక్కడ కావాలి అనేది దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నీ దగ్గర డబ్బులు లేకపోతే తలక రూపాయి సాయం చేసి నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. జాయిన్ చేసిన వాళ్ళు తీసుకొస్తారు, తీసుకెళ్ళిన వాళ్ళు జాయిన్ చేస్తారు. అలాగే చచ్చిపోయిన తర్వాత కూడా నీ బంధువులు, నీ చుట్టాలు, నీ స్నేహితులు ఉంటే ఆడు మంచోడు, ఆడు చెడ్డోడు అని చూడరు. అక్కడికి వస్తారు, ఏదో మంచి చెడ్డ తొలమో పొలమో లేకపోతే సాయం చేస్తారు. కట్టిచ్చేవాడు, పిడకిచ్చేవాడు, కొండిచ్చేవాడు, అలాగే భుజం మోసేవాడు, నిన్ను 4 గుప్పులు మట్టేసేవాడు. అంటే అన్నదాత సుఖీభావ, రథదానం, నేత్రదానం, అలాగే గుట్టదానం, అలాగే చాలా దానాలు ఉన్నాయి. ఇది కూడా ఒక దానం అనమాట. షావుని పుట్టికతో వచ్చినప్పుడు ఆ బంధాన్ని ఎవడ ఎడదీయలేం కాబట్టి, తల్లిని బిడ్డని ఎడదీయలేం కాబట్టి, సావుని ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుద్ది ఎవరికి తెలియదు. అందుకనే నేను సిద్ధంగా ఉన్నాను అన్నమాట. నడి రోడ్లో నేను పెట్టి అన్ని తప్పు ఒప్పులు అని కోర్టు నుంచి నోటీసు, పోలీసు వాళ్ళు నాకైనా వార్నింగ్ ఇచ్చి లేకపోతే నా జైల్లో పెట్టి కటకడలో పెట్టి నన్ను ఒకవేళ ఇది చేస్తే కనుక నేను దేనికైనా రెడీ అండి. నా ప్రాణం పోయినా పర్లేదు, నిజాలే మాట్లాడాలి కాబట్టి నిజాలే మాట్లాడుకుందాం కొంచెంసేపు. కానీ మనం డబ్బు కోసమే తప్పుడు దారిలో వెళ్తే మాత్రం నిజంగా చెబుతున్నాను, పంచభూతాలు సాక్షిగా, పార్వతి పరమేశ్వరులు, బోళాశంకరుడు సాక్షిగా, విజయ గణపతి సాక్షిగా, బోళాశంకరుడు కరుణామయుడితో అన్ని దేవుళ్ళు, అన్ని మతాలు సాక్షిగా చెప్తున్నాను. మనం హాస్పిటల్ పాలైపోతాం, నడి రోడ్డున పడిపోతాం. కాలు చెయ్య వంగినప్పుడు, మంచాన్ని పడినప్పుడు నిన్ను చూడ్డానికి కూడా సరిగ్గా నువ్వుని గుర్తు పెట్టలేనంత సరిగ్గా పందులు, రాబందులు, గద్దలు అన్నీ కూడా నిన్ను ఒక పీక్కు తింటాయి. గాలి రూపంలో, వాయువు రూపంలో, అంటే అలాగే ఏదో ఒక రూపంలో నిన్ను కాల్చుకుని తింటూనే ఉంటాయి. దీర్ఘోషమంగిలి భవ, నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండు అని ఒక పెద్దవాళ్ళు ఎందుకు దీవింతారంటే అందరూ బాగుండాలి. అందరూ బాగున్నతో పాటు ఈ దేశం కూడా బాగుండాలి, ముందడుగు వేయాలి. సహనం, సంకల్పనం, అంతఃకరణ శుద్ధితో ముందు మానవతను చంపుకోకుండా, కుటుంబాలు విడిపోకుండా, కుటుంబాల్లో కలవతలు రాకుండా, కోర్టులు, పోలీసు వాళ్ళు చుట్టూ తిరగద్దు. భర్తను భార్యని చంపడం, భార్య భర్తను చంపడం, లేకపోతే ఇద్దరు కలిపి ఉంచుకున్నవాడిని చంపేయడం, చేసుకున్నవాడిని చంపేయడం, అలాగే పిల్లల్ని కక్షతో సాధించి తీసుకెళ్ళి చంపేయడం, మేనమామ అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, కొడుకు అవ్వచ్చు, ఇటువంటి ఏమీ చెయ్యొద్దు ప్లీజ్. అన్ని వీడియోలు, అన్ని ఫేస్బుక్లో నేను టెలిగ్రాఫ్ అవుతాను, మీరు చూడవచ్చు లైవ్. కానీ నాది ఏదో ఫాలోయింగ్ పెరగడానికో, లేకపోతే లైక్లు పెరగడానికో, లేకపోతే నాకు తిన్నది అరక్కో ఇది నేను పెడతలేదు. జరుగుతున్న మన ఈ సొసైటీలో కొత్త మెసేజ్ తీసుకురావాలని ఆలోచన. నేను డైరెక్టర్ని కాదు,